కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీఓస్ కాలనీలో శుక్రవారం రాత్రి ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. వాషింగ్ మెషిన్ పేలి భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసి హాల్లో నిలబడిన సమయంలో పేలుడు సంభవించినట్లు బాధితులు తెలిపారు. ఒక్కసారిగా వాషింగ్ మెషిన్ పేలడంతో మంటలు అంటుకుని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పేలుడు తీవ్రతకు తలుపులు, ఇంటి ముందు పార్క్ చేసిన ఓ కారు అద్దాలు పగిలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ తో కంప్రెషర్ పేలి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఏమైందమ్మా? ఇంట్లో ఏమైంది? ఏం కాలింది? గ్యాస్ స్టవ్ పగిలింది. ఎట్లయింది? వాషింగ్ మిషన్ కన్నా మొత్తం అద్దం ఎగిరిపించింది. బాలాజీ వీధి నెంబరు 4వ వీధిలో ప్రమాదవశాత్తు వాషింగ్ మిషన్ వెనుక ఉన్న గ్యాస్ పేలి, దానిలో ఉన్న గ్యాస్ వాషింగ్ మిషన్లో ఉన్న గ్యాస్ పేలి ఇద్దరు వృద్ధులు గాయపడ్డారు. మరి మెరుగైన చికిత్స కోసం మరి గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాము. మరి ఆ తాకిడికి కిటికీ అద్దాలు మరి బయట ఉన్న కారు అద్దాలు కూడా పగిలిపోయి అంత తీవ్రమైన పేలుడు జరిగింది. అది పెద్ద శబ్దంతో ఈ కాలనీవాసులు అంతా భయాందోళనకు గురయ్యారు. మరి ఇది మేము ఫస్ట్ టైం వినడం, వాషింగ్ మిషన్ పేలడం, అందులో గ్యాస్ ఉంటుంది కాబట్టి లిక్విడ్ దాంతో పేలుడు జరిగిందని చెప్తున్నారు. పోలీసులు కూడా వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. అంటే అప్పుడు జరిగినప్పుడు ఇంకెవరు ఇంట్లో? పక్క వాళ్ళు ఉన్నారు, ఇద్దరు వృద్ధులు కాబట్టి ఎవరు లేరు. పక్క వాళ్ళకి చూసి వాళ్ళకి మంటలాడుతుంది, కొంచెం స్కిన్ బర్న్ అయింది. పక్క వాళ్ళు వచ్చి మంటలాడుతున్నారు. పేరు ఏం పేరు పాటి వాళ్ళ ఏమన్నా